జ్యోతినగర్లో ఈ నెల 18న జరిగే ఎన్పీటీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి ఎన్డీపీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్టీపీసీ టౌన్షిప్లో ఐఎన్టీయూసీ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బాబర్ సలీం పాషా ఆధ్వర్యంలో సర్వసభ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే ఐఎన్టీయూసీతోనే సాధ్యమన్నారు. 18న జరిగే గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అభ్యర్థి బాబర్ను అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి కుమారుడు ఐఎన్టీయూసీ జాతీయ యూత్ ఉపాధ్యక్షుడు సత్యజిత్ రెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ మన్నుల పుట్టిన ముస్లిమే కానీ, తెలుగుడే కానీ, హిందువులే కానీ, ఎవడే కానీ ఈ మన్ను నుంచి పుట్టి పెట్టిన వాళ్ళం ఈ మన్నుల పుట్టిన అందరికీ సేవ చేస్తారనుకుంటున్నాం. ఈ ఎలక్షన్స్ జనరల్గా జరిగే ఎలక్షన్స్ ఎన్నికలు ఇవన్నీ కూడా కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంపెనీని ప్రైవేటీకరణ చేయకుండా కాపాడాలి. బాగా లాభాలు సంపాదించే ఫ్యాక్టరీ ఇది కార్మికులు, గవర్నమెంట్, దేశము, కార్మికులు ఇద్దరు బాగుపడాలి. ఈ కంపెనీ గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇద్దరు బాగుపడతారు. లేకుంటే ప్రైవేట్ వాడు వస్తే వాడు ఈ లాభాలన్నీ పోతాయి, దేశం బీదతనం అయిపోతుంది, కార్మికుల ఉద్యోగాలు కూడా చాలా తక్కువైపోతాయి. అందుకే మేము ప్రైవేటీకరణ వద్దు, చేయకూడదు అనేది ఒకటి. రెండోది కార్మికుల సమస్యలు అవుతున్నాయో తొందరనే మాట్లాడి అన్ని పరిష్కారం చేస్తాం. ఎన్నికలు కాగానే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని మనం చేస్తాం. ఈ ఎలక్షన్స్ జనరల్గా జరిగే ఎలక్షన్స్ ఎన్నికలు ఇవన్నీ కూడా కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంపెనీని ప్రైవేటీకరణ చేయకుండా కాపాడాలి. బాగా లాభాలు సంపాదించే ఫ్యాక్టరీ ఇది కార్మికులు, గవర్నమెంట్, దేశము, కార్మికులు ఇద్దరు బాగుపడాలి. ఈ కంపెనీ గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇద్దరు బాగుపడతారు. లేకుంటే ప్రైవేట్ వాడు వస్తే వాడు ఈ లాభాలన్నీ పోతాయి, దేశం బీదతనం అయిపోతుంది, కార్మికుల ఉద్యోగాలు కూడా చాలా తక్కువైపోతాయి. అందుకే మేము ప్రైవేటీకరణ వద్దు, చేయకూడదు అనేది ఒకటి. రెండోది కార్మికుల సమస్యలు అవుతున్నాయో తొందరనే మాట్లాడి అన్ని పరిష్కారం చేస్తాం. ఎన్నికలు కాగానే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని మనం చేస్తాం.